రోహిత్ శర్మ గతేడాది బంగ్లాదేశ్ సిరీస్ నుంచి ఫామ్ కోల్పోయాడు. మెరుగైన ఇన్నింగ్స్ ఆడే అతడు క్రీజ్లో నిలదొక్కుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాడు. అందువల్లే టీమిండియా వరుస ఓటములను ఎదుర్కొంటుంది. గెలవాల్సిన చోట చేతులెత్తేస్తుంది, నిలబడాల్సిన చోట తడిబడిపోయి పడిపోయింది. ఈ పరాభవాలకు రోహిత్ శర్మనే కారణమని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది. అందువల్లే అతన్ని 5వ టెస్టుకు దూరంగా వచ్చింది. 5వ టెస్టుకు అతడు దూరంగా ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా ఫామ్లో లేకపోయినప్పటికీ రోహిత్ శర్మ ఇప్పటికీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తరపున హైయెస్ట్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అతడు 2019 నుంచి 2024 వరకు తిరుగులేని ఫామ్ కొనసాగించాడు. టీమిండియా ఏకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ దాకా తీసుకెళ్లాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడంతో రోహిత్ కాస్త నిరాశ చెందాడు. రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తరపున ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2024 వరకు 54 ఇన్నింగ్స్లలో 50 యావరేజ్తో 2552 పరుగులు తీశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. 9 శతకాలు ఉన్నాయి. బంగ్లాదేశ్తో గతేడాది జరిగిన టెస్ట్ సిరీస్లో రోహిత్ ఫామ్ కోల్పోయాడు. అది న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సిరీస్లోనూ కంటిన్యూ అయింది. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రోహిత్ తన దారుణమైన ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. దీంతో అతడికి జట్టులో స్థానం కష్టమైపోయింది. అందువల్లే రోహిత్ శర్మను జట్టుకు దూరంగా ఉంచారు.